హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 7th చాప్టర్ కబడ్డీ 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 ఈ చాప్టర్లో ఫస్ట్ పార్ట్ నేర్చుకున్నాము. ఇంతకుముందు చాప్టర్స్ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. ముందుగా మనము ప్రీ రీడింగ్ ఈ పార్ట్ చూద్దాం. Look at the picture and answer the following questions. ఇక్కడ ఒక చిత్రం ఇచ్చారు చూడండి. ఈ చిత్రాన్ని చూసి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. రాశారు కదా, చూద్దాం ఏముంది ఇక్కడ. మొదటి ప్రశ్న, డూ యూ ప్లే దిస్ గేమ్ ఎట్ యువర్ స్కూల్? డూ యూ ప్లే, నువ్వు ఆడతావా, దిస్ గేమ్, ఈ ఆటని. ఈ చిత్రంలో చూస్తే మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళు ఆట ఆడుతున్నారు అని. పిల్లలందరూ ఆట ఆడుతున్నారు. ఆ ఆటని నువ్వు ఆడుతావా అంటున్నారు. ఎట్ యువర్ స్కూల్, మీ స్కూల్లో ఈ ఆటను నువ్వు ఆడతావా అని అడుగుతున్నారు. ఆడతారా మీరు? నేనైతే స్కూల్ రోజుల్లో ఆడేవాడిని, కాబట్టి ఎస్. మీరు ఆడకపోతే నో, నాకైతే ఎస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ గేమ్? వాట్ ఈస్ ద నేమ్, ఏంటి, పేరేంటి, ఆఫ్ దిస్ గేమ్, ఈ ఆట యొక్క పేరేంటి? మీకు తెలుసా ఈ ఆట యొక్క పేరు? రైట్, కబడ్డీ కదా. హౌ మెనీ ప్లేయర్స్ ప్లే దిస్ గేమ్ ఆన్ ఈచ్ సైడ్? హౌ మెనీ ప్లేయర్స్ ప్లే దిస్ గేమ్, ఎంతమంది ఆటగాళ్ళు ఈ ఆటని ఆడతారు? ఆన్ ఈచ్ సైడ్, ప్రతివైపు. ఈ ఆటలో కబడ్డీలో 2 జట్లు ఉంటాయి కదా, 2 టీమ్స్ ఉంటాయి. అటువైపు కొంతమంది, ఇటువైపు కొంతమంది ఉంటారు. ఒక్కొక్క వైపు ఎంతమంది ఉండి ఆడతారు? మీరు ఇక్కడ చిత్రం చూసైనా చెప్పచ్చు, లేదా మీకు తెలుసున్నా చెప్పచ్చు. చిత్రం చూస్తే తెలుస్తుంది కదా. ఇక్కడ ఇటువైపు 1 2 3 4 5 6 7, అటువైపు 1 2 3 4 5 6, అక్కడి నుంచి ఒక అతను ఆల్రెడీ వస్తున్నాడు, 7 కదా. టోటల్గా అటువైపు 7 మెంబర్స్, ఇటువైపు 7 మెంబర్స్. టోటల్ ప్లేయర్స్ ఆన్ ఈచ్ సైడ్ 7 కదా. ఒక్కొక్క వైపు 7 మెంబర్స్ ఉండి ఆడతారు. వాట్ డు ద ప్లేయర్స్ చాంట్ డ్యూరింగ్ దేర్ రైడ్? ఇక్కడ ఈ అబ్బాయి వస్తున్నాడు కదా కబడ్డీ ఆటలో, రైడ్కి వస్తున్నాడు కదా, కూతకి. ఇలా రైడ్కి వచ్చినప్పుడు వాళ్ళు ఒకటి అనుకుంటూ వస్తారు. ఏంటది? రైట్, కబడ్డీ 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 అనుకుంటూ వస్తారు కదా. ద ప్లేయర్స్ చాంట్ కబడ్డీ 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 డ్యూరింగ్ దేర్ రైడ్. వాట్ డు యు నీడ్ టు బికమ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ దిస్ గేమ్? వాట్ డు యు నీడ్, నీకేమి అవసరము? టు బికమ్ ద బెస్ట్ ప్లేయర్, మంచి ఆటగాడు అవ్వడానికి. ఇన్ దిస్ గేమ్, ఈ ఆటలో మంచి ఆటగాడు అవ్వడానికి నీకేం అవసరము అంటే నీకేముండాలి చెప్పండి? బాగా బలం ఉండాలి, అంటే స్ట్రెంగ్త్ ఉండాలి. అలాగే మనకి ఎజిలిటీ అంటే చురుకుదనం. సరే, AGILITY, చురుకుదనం ఉండాలి, హుషారుగా ఉండాలి మనిషి. అటువైపు ఇటువైపు చాలా ఫాస్ట్గా కదలగలగాలి కదా. అలాగే టీం వర్క్, మనకి మన జట్టు సభ్యుల నుంచి కూడా టీం వర్క్ అంటే వాళ్ళందరి సపోర్ట్ ఉండాలి. అందరూ కలిసి ఆడితేనే కదా బాగా ఆడగలరు. ఇలా ఈ 3 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి: బలము, హుషారు, టీం వర్క్ అంటే జట్టులో ఐకమత్యము, అందరూ కలిసి పనిచేసే విధానం. ఇది ప్రీ రీడింగ్ పార్ట్. మీరు రాసిన ఆన్సర్స్ కూడా చూసుకున్నారు కదా. టు బికమ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ దిస్ గేమ్ యు నీడ్ స్ట్రెంగ్త్, ఎజిలిటీ అండ్ టీమ్ వర్క్.
ఇప్పుడు మనం రీడింగ్ పార్ట్ చూద్దాం. We can hear the chant kabaddi 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 mostly in the villages of India. In the villages, గ్రామాలలో, ఊర్లలో ఆఫ్ ఇండియా, ఇండియాలోని చాలా ఊర్లలో we can hear the chant కబడ్డీ 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 అనే మంత్రాన్ని మనం బాగా వినగలం. ఎక్కడ? ఇండియాలోని, భారతదేశంలోని చాలా గ్రామాల్లో. అంటే ఇండియాలో ఎక్కువగా పల్లెటూర్లలో ఈ ఆటను ఎక్కువ ఆడుతూ ఉంటారు. చిల్డ్రన్ ప్లే దిస్ గేమ్ ఇన్ స్కూల్స్. పిల్లలు స్కూల్స్లో ఈ గేమ్ని ఆడతారు, కబడ్డీని. స్మాల్ గ్రౌండ్స్, చిన్న చిన్న గ్రౌండ్లు ఉంటే ఆ మైదానాల్లో ఆడతారు. అండ్ ఈవెన్ ఇన్ ద షేడ్ ఆఫ్ ట్రీస్, ఎక్కడైనా చెట్టు నీడ ఉంటే కూడా అక్కడ కూడా ఆడతారు. ఇట్ ఈస్ ద గేమ్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. ఈ గేమ్ని, ఈ ఆటని ఆల్ ఏజ్ గ్రూప్స్ అంటే అన్ని వయసుల వాళ్ళు కూడా ఆడతారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఆడతారు కదా. బోత్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ లైక్ దిస్ గేమ్ వెరీ మచ్. బోత్ అంటే ఇద్దరు, ఎవరెవరు? బాయ్స్ అండ్ గర్ల్స్, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి కూడా ఈ ఆట అంటే చాలా ఇష్టం. డ్యూరింగ్ ద ఫెస్టివల్స్ అండ్ ఫెయిర్స్ సమ్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ కబడ్డీ కాంపిటీషన్స్. ఏవైనా పండుగలు కానీ కార్యక్రమాలు కానీ ఉన్నప్పుడు, డ్యూరింగ్ ద ఫెస్టివల్స్ అండ్ ఫెయిర్స్, ఏదైనా పండుగలు కానీ ఏదైనా విశేషమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు సమ్ ఆర్గనైజేషన్స్, కొన్ని సంస్థలు, కండక్ట్ ఏర్పాటు చేస్తాయి. ఏం ఏర్పాటు చేస్తాయి? కబడ్డీ కాంపిటీషన్స్, కబడ్డీ పోటీలు నిర్వహిస్తాయి. ద గేమ్ ఈజ్ వైడ్లీ ప్లేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఈ గేమ్ని చాలా ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చెడుగుడు. ఆంధ్రప్రదేశ్లో దీన్ని చెడుగుడు అని పిలుస్తారు తెలుగులో. కబడ్డీని తెలుగులో చెడుగుడు అంటారు. కబడ్డీ ఈజ్ ద అఫిషియల్ గేమ్ ఆఫ్ అవర్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అఫిషియల్ గేమ్, రాష్ట్రీయ ఆట అనేది కబడ్డీనే. మన రాష్ట్రానికి రాష్ట్రీయ ఆట కబడ్డీ. ద గేమ్ రిక్వైర్స్ నో స్పెసిఫిక్ స్పోర్టింగ్ ఎక్విప్మెంట్. ద గేమ్ రిక్వైర్స్ అంటే ఆ గేమ్కి అవసరం ఏంటి? నో స్పెసిఫిక్ స్పోర్టింగ్ ఎక్విప్మెంట్. ఏ విధమైన ఆటకు సంబంధించిన ఎక్విప్మెంట్, పరికరాలు కూడా ఈ గేమ్కి అవసరం లేదు. మీరు క్రికెట్ ఆడాలనుకోండి, బ్యాట్ ఉండాలి, బాల్ ఉండాలి, వికెట్స్ ఉండాలి కదా. అలాగే ఇంకేదైనా వేరే గేమ్, వాలీబాల్ ఆడాలంటే దానికి నెట్ ఉండాలి, వాలీబాల్ ఉండాలి. బాస్కెట్ బాల్ ఆడాలంటే బాస్కెట్ ఉండాలి, బాస్కెట్ బాల్ ఉండాలి కదా. ఇలా ఎక్విప్మెంట్ ప్రతి ఆటకి ఏదో ఒకటి కావాలి. కానీ కబడ్డీకి ఏ ఎక్విప్మెంట్ అక్కర్లేదు, ఏ పరికరాలు కూడా అక్కర్లేదు. ఎ స్మాల్ స్పేస్ విత్ అన్ ఈవెన్ సర్ఫేస్ ఈస్ జస్ట్ ఎనఫ్ టు ప్లే ద గేమ్. ఒక చిన్న కొద్దిగా స్థలము విత్ ఈవెన్ సర్ఫేస్, అది చదునుగా ఉండాలి ఆ స్థలం అంతా. అలా ఉంటే చాలు. దట్ ఈస్ జస్ట్ ఎనఫ్, అది అయితే చాలు ఫర్ దిస్ గేమ్, టు ప్లే ద గేమ్. ఈ ఆటను ఆడడానికి కొద్దిగా చదునైన స్థలం ఉంటే చాలు. ఓన్లీ 2 things ఆర్ రిక్వైర్డ్ టు ప్లే దిస్ గేమ్. ఈ ఆట ఆడడానికి కేవలం రెండు కావాలి. ఏమేంటి? 1 ఈజ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, శారీరక బలం కావాలి. మనిషి బలంగా ఉండాలి కదా ఈ ఆట ఆడాలంటే. అండ్ ద అదర్ ఈజ్ మెంటల్ షార్ప్నెస్ అండ్ క్విక్నెస్. మెంటల్ షార్ప్నెస్ అంటే మనకి మానసికంగా చాలా చురుకుగా ఉండాలి, మనం వేగంగా ఆలోచించగలగాలి. అలాగే క్విక్నెస్ అంటే మనం వేగంగా కదలగలగాలి కూడా. ద గేమ్ ఈజ్ ప్లేడ్ విత్ ద కాంబినేషన్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్. కబడ్డీ ఆటకి మనకి బాగా మైండ్కి, బాడీకి, మన శరీరానికి, మన మెదడుకి
ఈ రెండిటికి కూడా కోఆపరేషన్, రెండిటి మధ్య కూడా చాలా చక్కని సమన్వయం ఉండాలి. అలా ఉంటే మనకి ఈ ఆటని బాగా ఆడగలం. అంటే కబడ్డీ ఆటని బాగా ఆడుతూ ఉంటే మనకి మన మెదడుకి బాడీకి మంచి కోఆపరేషన్, మంచి సమన్వయం ఏర్పడి మన బాడీ చాలా ఆరోగ్యంగాను చురుకుగాను తయారవుతుంది. ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ ఎజిలిటీ, లంగ్ యాక్టివిటీ, మస్కులర్ కోఆర్డినేషన్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండ్ క్విక్ రెస్పాన్సెస్. ఇట్స్ నోన్, ఇది బాగా తెలిసింది. కబడ్డీ ఆట అనేది బాగా తెలిసింది, బాగా పేరు పొందింది. దేనికి? ఫర్ ఇట్స్ ఎజిలిటీ, ఆ గేమ్లో మనగా ఎజిలిటీ, చురుకుదనం ఉండాలి. లంగ్ యాక్టివిటీ, లంగ్ అంటే ఊపిరితిత్తి. లంగ్ యాక్టివిటీ అంటే మనకి ఊపిరి తీసుకోవడం అనేది బాగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువసేపు కబడ్డీ 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 అంటూ ఉండాలి కదా, అంటే మనకి ఊపిరి బాగా ఆడుతూ ఉండాలి, లంగ్ యాక్టివిటీ బాగుండాలి. మస్కులర్ కోఆర్డినేషన్, మజిల్స్ అంటే కండరాలు, మన శరీరంలో ఉన్న కండరాలు. మస్కులర్ కోఆర్డినేషన్ అంటే కండరాల సమన్వయం, మన శరీరంలో ఉన్న అన్ని కండరాల మధ్య సమన్వయం ఉండాలి. అన్ని కండరాలు ఎటు కదలాలంటే అటు ఈజీగా కదిలేలాగా ఉండాలి కదా. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే మనము చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్న పరిస్థితికి అనుగుణంగా ఆలోచించగలిగేలా మైండ్ ఉండాలి. ఎందుకంటే ఎటువైపు నుంచి ఎవరు పట్టుకుంటారో తెలియదు కదా. అండ్ క్విక్ రెస్పాన్సెస్, వెంటనే మనము రెస్పాండ్ అవ్వగలిగేలా ఉండాలి. మనకు ఒకవైపు నుంచి ఒకరు వస్తున్నారంటే వెంటనే మనం కదలగలిగాలంటే మనం దాని గురించి వెంటనే నిర్ణయం తీసుకోవాలి కదా, అంటే క్విక్ రెస్పాన్స్ అనేది ఉండాలి. ఇవన్నీ కబడ్డీలో బాగా ఉంటే ఆ ఆటలో మనం బాగా నిష్ఠాతులు అవ్వగలం. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇవే కాకుండా మచ్ టీమ్ మేనేజ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్, చాలా జట్టు మధ్య కూడా సమన్వయం అనేది చాలా బాగా ఉండాలి. మొత్తం టీం అంతా కూడా ఒక్క మాట మీద ఉండి ఒకేలాగా ఆలోచించి అందరూ సమన్వయంతో ఆడితేనే ఈ ఆటలో బాగా రాణించగలరు. ద గేమ్ ప్రమోట్స్ మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఈ ఆటను ఎక్కువగా ఆడడం వల్ల మెంటల్గా అంటే మానసికంగాను, ఫిజికల్గా శారీరకంగాను స్ట్రెంగ్త్ వస్తుంది. మానసికంగాను శారీరకంగాను బాగా బలం పొందుతాం ఈ గేమ్ ఆడుతూ ఉంటే. కబడ్డీ ఈజ్ ఏ టీమ్ గేమ్, కబడ్డీ అనేది ఒక్కరు ఆడే ఆటే కాదు, జట్టుగా ఆడాలి కదా. ఒకే ఒక్కరు ఆడలేరు కబడ్డీని, జట్టుగా ఆడాలి. ఇట్ ఈస్ ప్లేడ్ బిట్వీన్ 2 teams of 7 players ఈచ్, ఈ ఆటని ఇట్ ఈస్ ప్లేడ్, ఈ ఆటను ఆడతారు బిట్వీన్ 2 teams, 2 జట్ల మధ్య, ఆఫ్ 7 players ఈచ్, ఒక్కో జట్టులో 7 మంది ప్లేయర్స్, 7 మంది ఆటగాళ్ళు ఉండే 2 జట్ల మధ్య ఈ ఆటను ఆడతారు. ఎ కోర్ట్ ఈజ్ డిజైన్డ్ ఆన్ ద గ్రౌండ్ విత్ ప్రెస్క్రైబ్డ్ మెజర్మెంట్స్, ముందుగా సూచించిన కొలతల అనుగుణంగా కబడ్డీ కోర్ట్ అనేది గ్రౌండ్లో, మైదానంలో ఏర్పాటు చేస్తారు. ద కోర్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 equal parts విత్ ఏ సెంటర్ లైన్. మనకి కబడ్డీ ఆటలో కోర్టుని తయారు చేసేటప్పుడు మొత్తం మైదానంలో ఒక కోర్టు ఇలా గీస్తారు, దాన్ని 2 equal parts చేస్తారు, మధ్యలో ఒక సెంటర్ లైన్తో. ద కోర్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 equal parts, 2 సమాన భాగాలుగా విడదీస్తారు విత్ ఏ సెంటర్ లైన్, మధ్యలో ఒక లైన్తో విడదీస్తారు కదా. ఏ 7-member టీమ్ ఆన్ వన్ సైడ్ అండ్ అనదర్ 7-member టీమ్ ఆన్ ద అదర్ సైడ్ టేక్ పొజిషన్స్ ఇన్ ద కోర్ట్. ఏ 7-member టీమ్ ఆన్ వన్ సైడ్, 7 మంది ఉన్న ఒక టీము ఒకవైపు, ఇంకొక 7 మంది ఉన్న టీం ఒకవైపు. అనదర్ 7-member టీమ్ ఆన్ అదర్ సైడ్, ఇంకొక వైపు ఇంకొక టీం. టేక్ పొజిషన్స్ ఇన్ ద కోర్ట్, కోర్టులో వాళ్ళు వచ్చి నిలబడతారు. ఇటువైపు 7 మంది, ఇటువైపు 7 మంది వచ్చి నిలబడతారు.
The team members of both the sides take turns to play the game in the court of their opponents. Team members of both the sides, రెండు వైపుల నుంచి జట్టులో ఉన్న సభ్యులు టేక్ టర్న్స్, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోసారి వెళ్తారు, టు ప్లే దిస్ గేమ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ దేర్ అపోనెంట్స్, వాళ్ళ ప్రత్యర్థులు, అపోనెంట్స్ అంటే ప్రత్యర్థులు, వాళ్ళకి ఎదురుగా పోటీగా ఆడుతున్న వాళ్ళని ప్రత్యర్థులు అంటాం. ఈ ప్రత్యర్థుల కోర్టులో అంటే ఇక్కడ నుంచి ఒక అతను వాళ్ళ ఎదురుగా ఆడుతున్న ప్రత్యర్థుల కోర్టులోకి వెళ్ళి ఈ గేమ్ని ఆడతారు. అలాగే మళ్ళీ ఇటువైపు నుంచి ఒకరు ఇటువైపు ఉన్న ప్రత్యర్థుల కోర్టులోకి వచ్చి ఆడతారు. అలాగా ఈ గేమ్ ఆడతారు. ద ప్లేయర్ హూ క్రాసెస్ ద సెంటర్ లైన్ ఈజ్ కాల్డ్ ద రైడర్. ఎవరైతే ఈ సెంటర్ లైన్ దాటి అవతలి జట్టులోకి వెళ్తారో కూతకి, వాళ్ళనే రైడర్ అంటాం. The rider holds his breath and chants kabaddi 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 during the whole ride. అతను ఈ సెంటర్ లైన్ దాటి లోపలికి అటువైపు ఉన్న జట్టు లోపలికి వెళ్ళినప్పుడు అతను హోల్డ్స్ హిస్ బ్రెత్, అతను తన ఊపిరిని బిగపట్టుకోవాలి. అలాగే చాంట్స్, పలుకుతూ ఉండాలి. ఏమని? కబడ్డీ 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 అని పలుకుతూ ఉండాలి. ఎంతసేపు? డ్యూరింగ్ ద హోల్ రైడ్, అతను కూతకు వెళ్ళినంతసేపు అలాగే ఆపకుండా పలుకుతూ ఉండాలి. ద రైడర్ రైడ్స్ టు ట్యాగ్ ఆర్ టచ్ ద మెంబర్స్ ఆఫ్ ద అదర్ టీమ్, whereas the other team members try to tackle the rider. The rider rides to tag. ఈ రైడ్కి ఎవరైతే వెళ్తున్నారో ఆ రైడరు టు ట్యాగ్ ద మెంబర్స్ ఆఫ్ అదర్ టీమ్. ట్యాగ్ అంటే టచ్ చేయడం, తాకాలి. అటువైపు ఉన్న ప్రత్యర్థుల్లో ఆ మెంబర్స్ని తాకాలి, ఆ జట్టు సభ్యుల్ని తాకాలి రైడ్కి వెళ్ళినప్పుడు. అలాగే అటువైపు ఉన్న జట్టు సభ్యులు, వేరాజ్ ద అదర్ టీమ్ మెంబర్స్, ఈ జట్టు సభ్యులు ఎవరైతే పట్టుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు ట్రై టు ట్యాకిల్ ద రైడర్, రైడర్ని పట్టుకొని అతను కూత ఆపేలా చేయాలి. వెన్ ద రైడర్ కమ్స్ బ్యాక్, ఈ రైడ్కి ఎవరైతే వెళ్ళారో అతను మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు, అనదర్ రైడర్ ఫ్రమ్ ద అపోజిట్ సైడ్ కమ్స్ అండ్ ప్లేస్ ఇన్ హిస్ అపోనెంట్స్ కోర్ట్. ఈ ఇటువైపు నుంచి రైడ్కి వెళ్ళిన అతను వెనక్కి వచ్చిన తర్వాత ఇటువైపు జట్టు నుంచి ఇంకొక రైడర్ వస్తాడు ఈ జట్టు వైపుకి. ఈ రైడర్ కూడా సేమ్ అలాగే ఆడడానికి వస్తాడు, కబడ్డీ కబడ్డీ అంటూ. వీళ్ళు అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు కదా, ఆ విధంగా ఈ ఆట ఆడతారు. ప్లేయర్స్ ఆర్ డిక్లేర్డ్ అవుట్ ఇఫ్ దే ఆర్ ట్యాగ్డ్ ఆర్ ట్యాకిల్డ్. ఎవరైతే ఆటగాళ్ళు ఆడుతున్నారో వాళ్ళని అవుట్ అని డిక్లేర్ చేస్తారు. ఎప్పుడు? ఇఫ్ దే ఆర్ ట్యాగ్డ్ ఆర్ ట్యాకిల్డ్. ఎవరైతే ఇక్కడ ఆడడానికి రైడ్కి వెళ్తారో వాళ్ళు టచ్ చేస్తారు కదా అటువైపు సభ్యుల్ని, అటువైపు జట్టులో ఉన్న సభ్యుల్ని టచ్ చేసినప్పుడు వాళ్ళు అవుట్ అయినట్టు లెక్క. లేదా వాళ్ళు ఇతన్ని ట్యాకిల్ చేసినప్పుడు, అంటే కూత నిలిపేలా అతన్ని ఆపేసినప్పుడు ఇతను అవుట్ అయినట్టు లెక్క కదా. ఆ విధంగా అవుట్ అని డిక్లేర్ చేస్తారు. అండ్ దే ఆర్ టేకెన్ అవుట్ ఆఫ్ ద గేమ్. ఎవరైతే ప్లేయర్స్ అవుట్ అవుతారో వాళ్ళని గేమ్ నుంచి బయటకు పెడతారు. హౌఎవర్, ఫర్ ఈచ్ పాయింట్ స్కోర్డ్ బై ద టీమ్, ఏ ప్లేయర్ హూ హ్యాస్ బీన్ టేకెన్ అవుట్ కమ్స్ బ్యాక్ టు ప్లే. ఒక జట్టు ఒక పాయింట్ స్కోర్ చేసింది అనుకోండి, ఫర్ ఈచ్ పాయింట్, ప్రతి ఒక్క పాయింట్కి, స్కోర్డ్ బై ద టీమ్, జట్టు గెలుచుకునే ప్రతి ఒక్క పాయింట్కి, ఏ ప్లేయర్ హూ హ్యాస్ బీన్ టేకెన్ అవుట్, ఎవరైతే ప్లేయర్ బయటికి వెళ్ళిపోయారో అవుట్ అయ్యి, కమ్స్ బ్యాక్, వెనక్కి వస్తారు, టు ప్లే, వాళ్ళు మళ్ళీ ఆడడానికి వెనక్కి రావచ్చు. అంటే కొంతమంది అవుట్ అయినా సరే ఆ టీము మళ్ళీ పాయింట్లు గెలుచుకుంటే ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క ప్లేయర్ని వెనక్కి తెచ్చుకోవచ్చు. ద గేమ్ ఈజ్ ప్లేడ్ ఇన్ 2 halves ఆఫ్
20 minutes each. The game is played in 2 halves of 20 minutes each. ఈ గేమ్ని 20 నిమిషాలున్న 2 భాగాలుగా విడదీసి ఆడతారు. అంటే మొదటిసారి 20 నిమిషాలు, రెండవసారి 20 నిమిషాలు, మొత్తం 40 నిమిషాలు ఆటను ఆడతారు. ఇన్ బిట్వీన్ ద హాఫ్స్, ఈ 20 నిమిషాలు సగభాగాలు ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్యలో దేర్ ఈజ్ ఎ 5 minute బ్రేక్, మధ్యలో ఒక 5 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. ఆఫ్టర్ ద ఫస్ట్ హాఫ్, మొదటి 20 నిమిషాలు అయిపోయిన తర్వాత ద ప్లేయర్స్ ఎక్స్చేంజ్ దేర్ సైడ్స్. ఇప్పుడు ఆటలో ఉంటారు కదా, మొదటి సగం అయిపోయిన తర్వాత ఇటువైపు ఉన్న 7 మంది అటువైపుకి వెళ్తారు, అటువైపు ఉన్న 7 మంది ఇటువైపుకి వస్తారు. మొదటి సగం అయిపోగానే ఇట్ ఈస్ లెర్న్డ్ దట్ ద గేమ్ హ్యాడ్ బీన్ ప్లేడ్ ఇన్ ప్రీహిస్టారిక్ టైమ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇట్ ఈస్ లెర్న్డ్, మనము తెలుసుకున్నాం ఏమని, ద గేమ్ హ్యాడ్ బీన్ ప్లేడ్, ఈ గేమ్ని ఆడేవాళ్ళని ఎప్పుడు, ఇన్ ప్రీ హిస్టారిక్ టైమ్, పూర్వకాలంలో కూడా ఈ ఆటను ఆడేవాళ్ళు. ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, కాకపోతే కొంచెం తేడాలు ఉండేటివి, కొంచెం మార్పులు ఉండి ఈ గేమ్ని పూర్వకాలంలో కూడా ఆడేవాళ్ళు. బట్ మోడర్న్ కబడ్డీ గేమ్ స్టార్టెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఇన్ 1930. ఇప్పుడు మనం ఆడుతున్న కబడ్డీ ఫామ్ ఏ విధంగా అయితే ఈ రూల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి కబడ్డీని మనం ఇండియాలో 1930 నుంచి ఆడుతూ ఉన్నాం. ఇట్ ఈజ్ ఎ ఫేవరెట్ గేమ్ ఇన్ సౌత్ ఏషియన్ కంట్రీస్. మీకు సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటే తెలుసు కదా, ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో ఉన్న దేశాలు. ఈ దేశాల్లో ఇది ఫేవరెట్ గేమ్, చాలా మందికి ఇష్టమైన ఆట. ఇట్ ఈస్ ద నేషనల్ గేమ్ ఆఫ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి ఇది జాతీయ ఆట, బంగ్లాదేశ్ యొక్క జాతీయ ఆట కబడ్డీ. ఇట్ ఈస్ ఆల్సో ప్లేడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్. ఆసియా ఖండానికి చెందిన చాలా దేశాల్లో ఈ ఆటని ఆడుతూ ఉంటారు. నవ్ ఏ డేస్, ఈ రోజుల్లో ప్రో కబడ్డీ అంటే ప్రొఫెషనల్ లెవెల్ కబడ్డీ అని, దీన్ని ప్రో కబడ్డీ అంటారు షార్ట్గా. ఈ రోజుల్లో ప్రో కబడ్డీ హ్యాస్ బికేమ్ వెరీ పాపులర్. ప్రో కబడ్డీ అనేది బాగా ఎక్కువ పాపులర్ అయ్యింది. అండ్ ఈస్ డియర్లీ వాచ్డ్ ఆన్ ద టెలివిజన్ బై ఆల్ వాక్స్ ఆఫ్ పీపుల్. చాలా మంది ప్రజలు టెలివిజన్లో ప్రో కబడ్డీని చూస్తూ ఉంటారు. అది బాగా పాపులర్ అయింది ఈ మధ్య, ప్రజాదరణ ఎక్కువ వచ్చింది దానికి. ద గేమ్ ఈజ్ ప్లేడ్ ఇన్ ద ఏషియన్ గేమ్స్ ఆల్సో. మనకి ఏషియన్ గేమ్స్ జరుగుతాయి కదా, ఆ ఏషియన్ గేమ్స్లో కూడా కబడ్డీని ఆడతారు. అండ్ ఇట్ మే వన్ డే బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఒలింపిక్స్ టూ. ఒలింపిక్స్ అనే గేమ్స్ కూడా తెలుసు కదా మీకు, ఒలింపిక్స్లో కూడా ఈ కబడ్డీని, ప్రస్తుతానికైతే లేదు కానీ కబడ్డీని ఫ్యూచర్లో యాడ్ అయితే చేస్తారు. ఒలింపిక్స్లో ప్రస్తుతానికి కబడ్డీ ఆటను ఆడట్లేదు, కానీ ఫ్యూచర్లో మాత్రం యాడ్ చేస్తారు. అర్థమైంది కదా కబడ్డీ గురించి. కబడ్డీ మనకి రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కబడ్డీ రాష్ట్రీయ ఆట. అలాగే కబడ్డీ ఆడడం వల్ల మనకి మానసికంగా, శారీరకంగా చాలా బలం వస్తుంది, అలాగే చురుకుదనం కూడా వస్తుంది కదా. ఊపిరి బిగబట్టుకోవడం, చురుకుదనము, కండరాలలో సమన్వయము, అలాగే మైండ్కి బాడీకి సమన్వయము కదా, ఇవన్నీ వస్తాయి కబడ్డీ వల్ల. అలాగే కబడ్డీలో రూల్స్ అన్ని అర్థమయ్యాయి కదా మీకు. ఈ విధంగా కబడ్డీలో 7 మెంబర్స్ ఉన్న 2 టీమ్స్ ఉంటాయి. ప్రతి టీం నుంచి ఒక్కొక్కసారి కూతకెళ్తారు, రైడ్కి వెళ్తారు. అతన్ని రైడర్ అంటాం. ఆ రైడ్కి వెళ్ళిన అతను అటువైపు ఉన్న జట్టులోని సభ్యులందరినీ, కొంతమందిని టచ్ చేస్తే వాళ్ళు అవుట్ అయినట్టు లెక్క, లేదా వాళ్ళు ఇతన్ని పట్టుకొని అతన్ని అక్కడ ఆపేస్తే
అప్పుడు ఇతను అవుట్ అయినట్టు లెక్క, రైడర్ అవుట్ అయినట్టు లెక్క. ఈ విధంగా ఆడతారు కబడ్డీని కదా. అలాగే కబడ్డీలో మామూలుగా 20 నిమిషాలు 20 నిమిషాల చొప్పున 2 భాగాలుగా ఆడతారు. ఈ 20 నిమిషాలు 20 నిమిషాల మధ్యలో 5 నిమిషాల బ్రేక్ ఉంటుంది. మొదటి 20 నిమిషాలు అయిపోగానే అటువైపు ఆడుతున్న జట్టు సభ్యులందరూ ఇటువైపుకి, ఇటువైపు ఆడుతున్న వాళ్ళందరూ అటువైపుకి వెళ్ళి ఆడతారు ఈ ఆటని. అర్థమైంది కదా. ఇక్కడ ఇచ్చిన గ్లాసరీలో మీరు ఈ పదాలన్నిటికీ అర్థాలు నేర్చుకోండి. అలాగే ఇక్కడ ఇచ్చిన కాంప్రహెన్షన్ క్వశ్చన్స్కి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయండి. సరేనా?